కులగణన రీసర్వే చేస్తేనే నేనైనా మా అయ్య అయినా కానీ మళ్ళా మీ కులగణనలో పాల్గొనటం అప్పటిదాకా పాల్గొనేది లేదంటుండు మన కేటీఆర్ కాక. కులగణన సర్వే మొత్తం ఓ సిత్తు కాగితం, అన్ని సిత్తు కాగితాలు లొడపీస్ కేసులు గింతే మొత్తం. మన ఏది బ్రహ్మంగారు కాలజ్ఞానం చెప్పినట్టు చెప్తుంటాడు ముచ్చటే అని చెప్తుంటే నేను ముందుగానే చెప్పినా ఇదంతా ఉత్తదే. ఇప్పుడు నువ్వు ఒక ప్రతిపక్ష హోదాలో ఉన్న దమ్మున లీడరు అని తెలంగాణ మొత్తం ఎరుకున్న ముచ్చట కేటీఆర్ గారు. మరి ఈడ తప్పులు జరుగుతున్నాయని మరి ముందుగానే చెప్పాలి కదా. మరి కులగణన నువ్వు రీసర్వే చేస్తేనే మళ్ళీ నేను మా ఇంట్లో మొత్తం పాల్గొంటామని అంటున్నావు. అంటే గతంలో పాల్గొన్నట్టే కదా. అంటే నీకేమన్నా చిత్తశుద్ధి ఏమన్నా అనేది ఉన్నదా? మీరే అన్నదే కదా. ఇప్పుడు ఏమన్నారు, మళ్ళా రీసర్వే చేస్తే మా ఇంట్లో మొత్తం మీ లెక్కలలో పాల్గొంటామని అన్నారు. మళ్ళీ ఏమనంటే బీసీలకు తక్కువ వచ్చింది. మరి ఇప్పుడు బీసీలకు తక్కువ వచ్చిన సంగతి రిజర్వేషన్ ప్రకారం కానీ కులగణనలో కానీ బీసీలకు మొత్తం లెక్కలు తప్పు చెప్పిన సంగతి రాష్ట్రం మొత్తం కోడై కూస్తుంది. అది అందరికీ ఎక్కువ ముచ్చండి, మళ్ళీ కొత్తగా చెప్పేదే ఉంది. కానీ వాస్తవానికి కూడా తప్పు చేసిరు. 22 లక్షల మంది మొత్తం బీసీలలో లెక్క తప్పు చెప్పిరన్న సంగతి కోడై కూస్తుంది ఛానల్ మొత్తం అని. కానీ ఇది నాకు ముందుగానే ఎరక, నేను ఆయన చెప్పినా. అయితే నువ్వు అంటావుగా ఇదివరకు 60 ఏళ్ళు వెళ్ళిన కాంగ్రెస్ గుడి గుర్రాల పనులు తోమిందా, 10 ఏళ్ళు వెళ్ళిన 15 ఏళ్ళు వెళ్ళిన తెలుగుదేశం వాళ్ళు వీళ్ళేం చేసిరు వాళ్ళేం చేసిరు అంటున్నావు కదా. మరి నువ్వు కూడా మన 10 ఏళ్ళు వెళ్తావు కదా. మరి నువ్వేం చేసినా వీళ్ళు తప్పులు చేస్తుంటే మరి అడిగే రైట్స్ మీ దగ్గర లేవా? అడిగే హక్కు నీకు లేదా? ప్రతిపక్ష నాయకుని కాదా? అంటే తప్పు అయినాక తర్వాత మళ్ళీ ఎలిగేషన్ పెట్టాలన్నట్టు. ఇప్పుడు దగ్గరికి వచ్చిన రేపు మాపో ఎలక్షన్లు పెడతారు, ఇక ఈ నెలలు అవుతుంటున్నాయో లేకపోతే వచ్చే నెలలు అవుతుంటాయో అని దగ్గర రాగానే మళ్ళీ చిన్నపాటి ఎలిగేషన్ పెట్టుకొచ్చినాం. ఇప్పుడు అంటే ఎట్లనే చేయాలి, ప్రజల సొమ్ము దుర్వినియోగం కావాలి. నిన్నమన్నదాకా సర్వే చేసే సార్లకు జీతాలు ఉత్తగా కావచ్చునా? ఎంతమంది పని బంద్ చేసుకుని ఇంటికాడ కూర్చురు ఆ సర్వే చెప్పాలని. సరే ఆ సర్వే చెప్పిరు, సర్వే చెప్తే ఆడిపోయినాక కొందరి స్వార్థాల కోసం సర్వేని మొత్తం తక్కువ చేసిరు. బీసీ లెక్కల ప్రకారంగా బీసీలో మొత్తం తక్కువ చేసిన సంగతి ఎరుకున్న ముచ్చటే. కానీ నువ్వు ఓపెన్గా చెప్తున్నావు. ఇప్పుడు ఏం చెప్తున్నావు అంటే ఇప్పుడు మళ్ళీ రీసర్వే చేస్తే మా ఇంటి వాళ్ళని చెప్తాం. అంటే మీ ఇంటి వాళ్ళు ఇప్పటిదాకా కులగణనలో పాల్గొనలే, అంతే కదా లెక్క. మీరు కులగణన పాల్గొనలేదు. మళ్ళీ నువ్వో దిక్కు, మీ అయ్యో దిక్కు, మీ చెల్లియో దిక్కు, మీ బావో దిక్కు, మీరంతా కలిసి మళ్ళీ బీసీలకు న్యాయం చేస్తామని అంటారు. ఏడంగా న్యాయం చేస్తారు చెప్పురి. ఇప్పుడు మీరు పాల్గొంటే దాంట్లో మంచి ఏదో చెడేదో తెలుస్తుంది. ఇన్ని రోజుల దాకా సపరేట్గా కూకొని ఇయ్యాల ఉండి ఇక చెప్తుండు ముచ్చట. అంటే ఇక నిజంగా కూడా నువ్వు అన్న మాట మళ్ళీ నీకు చెప్తున్నాం కదా. అదే నువ్వు కూడా ఇప్పటిదాకా గుడిగురాల పనులు వినట్టున్నావు. అందుకోసమనే తీరువాడు చొప్పున చేసుకొని ఇక తీరైనాక తిమ్మడో గుద్దు అన్నట్టు అంత దగ్గరకు వచ్చినాక ఇవాళ మళ్ళీ ఇక కొత్త ఎలిగేషన్ పెడుతున్నావు. రీసర్వే చేయాలని అందరూ అంటారు. నువ్వు అనేది కొత్తగా ఏం లేదు. కానీ నీకు తెలిసి కూడా మౌనం పాటించినావంటే నువ్వు ఎంత దుర్మార్గుని ఒకసారి నీ మనసుని ఏమంటారు ఆత్మక్షోభన పరిశీలన చేసుకోవాలి. ఆత్మ పరిశీలన చేసుకుంటే అర్థమైపోద్ది. ఇవాళ కొత్తగా బీసీ నాటకం మీరు దయచేసి మీరు బీసీల గురించి మాట్లాడకూడని యావత్ తెలంగాణ మొత్తం అంటుంది. మేము అనేది ఏం కాదు. కానీ మీరు ఏమైనా న్యాయం చేయాలనుకుంటే, ప్రజల పక్షాన న్యాయం చేయాలనుకుంటే నిజంగా కూడా బరాబర్గా ముందల పడి ఈ కులంలోకి అన్యాయం జరుగుతుంది, ఈ కులంలోకి అన్యాయం జరుగుతుందని ముందల పడాలి. కానీ అంతా అయిపోయినాక తీర దగ్గరికి వచ్చి తినే ముందరకు వచ్చినాక మళ్ళీ లేని ఎలిగేషన్ పెట్టుకుంటా ఇవాళ పేపర్ స్టేట్మెంటు మా అయ్య వస్తాడు సర్వేలకు, మా అమ్మ వస్తుంది, లేకపోతే మా బావ వస్తాడు, నేను వస్తా. అంటే నేను దాకా ఏం పని చేసినా మరి మీరంతా అంటారు కదా. తెలంగాణ జనాలు అయితే ప్రజలు అనుకోవాల్సిన విషయమే కదా. ఆల్రెడీ అనుకున్న ముచ్చట కదే. నిన్న మన ఏం చేయొచ్చు అయినా ఏవో గట్ట అంటారు. మరి ఇక ఏటెడ్ చేసుకొస్తావు ఏం కథనో ఇక ఉంటాం. మరి ఇంతకంటే ఎక్కువ ఏం చెప్పాడు చెప్పి తలకాయ ఖరాబ్ అవుతుంది మీ ముచ్చట. కానీ ఇక ఉంటా.